కన్నయ్య కన్నయ్య చిన్న కన్నయ్య బో చూసాంలే, నీ స్టైల్ చూసేసాంలే. మేము పిలిచినా మీరు పలకరండి. కన్నయ్య గారు, చిన్న కన్నయ్య గారు పైకి ఏం చూస్తున్నారు? పైన ఏముంది పాపం అండి. వీటికి ప్రేమ పంచడమే వచ్చనమాట. మనం కొంచెం అన్నం పెడితే ఇంకా మనల్ని ఇడిచిపెట్టి ఉండవన్నమాట. ఈరోజు ఒక చిన్న విషయం అండి, అది నాకు చాలా బాధ కలిగింది. పాపం అవతల వాళ్ళు బాధపడుతుంది. ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఈరోజు ఉత్తనే మాట్లాడడానికి ఫోన్ చేశారనమాట. వాళ్ళకి జరిగిన సంఘటన నాకు చెప్పారనమాట. ఎవరో చనిపోతే రోజుకి వెళ్ళారంటండి. ఆ రోజు గురువారం అంట. వెళ్ళేసి వచ్చేసారండి. అయితే మనకి జ్ఞాపకార్థంగా వస్తువులు ఇస్తూ ఉంటారు కదండి. అయితే ఆ పక్క వాళ్ళకి ఆవిడ వచ్చింది, వెళ్ళిపోయింది కదా, మన వస్తువు ఇవ్వలేదు కదా అనేసి ఆ వస్తువు వాళ్ళతో పంపించారంటండి, పక్క వాళ్ళతో. వాళ్ళు ఏం చేశారంటే ఆ వస్తువు గురువారం రోజు ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే ఉంచేసుకుని శుక్రవారం తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చారని ఇస్తున్నారంటండి. ఆవిడైతే చాలా పడిందండి. నాకు చాలా బాధేస్తుందండి. ఎందుకంటే సేమ్ సంఘటన మాకు కూడా జరిగిందండి. ఒకప్పుడు మేము కూడా అదే రోజు కర్మ అన్నీ అంటాం కదా, చనిపోతే ఈయన నేను రోజుకి వెళ్ళేసి వచ్చేసామండి. అయితే వాళ్ళు పాపం అంటే జనంలో తెలియదు కదా, ఇచ్చామో ఇవ్వలేదా అని. వాళ్ళకి ఇచ్చామో లేదా అనేసి మనకు తెలిసిన వాళ్ళతో పంపించారండి. అదే జ్ఞాపకార్థంగా లోట ఒకటిని. అయితే వాళ్ళు దగ్గర వాళ్ళు అనమాట. వాళ్ళకి ఏం చేశారంటే అదే కూరలో అవి మిగులుతాయి కదండి, ఆ కూరను ఆ వస్తువు ఇచ్చి వాళ్ళకి పంపించారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే గురువారం వచ్చేసారు కదండి, ఆ గురువారం రోజే మనకి ఇచ్చేయచ్చు కదా, కాదు శుక్రవారం ప్రొద్దుటేనండి, మేము లేవకముందే కొంచెం కూరను ఆ లోటా ఇచ్చి పంపించేసారండి మా ఇంటికి. నాకైతే చాలా బాధేసేస్తుందండి. వెనక్కి పంపిద్దామంటే నా మొహానికి ఎదవ మొహం ఒకటి ఎక్కువ అండి, అందుకని పంపించలేకపోయాను అనమాట. కానీ అసలు ఎవరైనా చచ్చిపోయిన జ్ఞాపకార్థాలు శుక్రవారం మనం ఎవరికి పంపించం కదండి. ఊరుకునే భోజనాలు చెప్పడానికే శుక్రవారం పూట గట్ట అయితే చెప్పం. అలాంటిది శుక్రవారం కావాలనే చేశారో తెలియక చేశారో నాకైతే తెలియదు కానండి. కొంతమంది ఉంటున్నారండి ఇలాగ, 100లో 1-2 ఉంటున్నారు. ఏంటంటేనండి, ఎదుట వాళ్ళని మనం ఇబ్బంది పెట్టేసి మనం ఏదో బాగుపడిపోతాం అనుకోవడం చాలా ఇదైన పని అండి. అది దేవుడు ఎప్పటికీ హర్షించడని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు ఏదైనా ఉందనుకోండి మొహం మీద అనేసి ఊరుకుంటా తప్ప పక్క వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, పక్కింటి వాళ్ళతో అనడం మాట్లాడడం అస్సలు నాకు ఉండవు అనమాట అలవాటు. నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నా కొడుకులు 2 బాగుండాలి, మంచిగా స్థిరపడాలని కోరుకుంటానండి. ఆ దేవుడు మాకు ఇచ్చిన కాడికి ఏదో మాకున్న దాంట్లో మేము సంతోషంగానే ఉన్నాం. కాకపోతే నాకు ఆరోగ్యపరంగా అంటే కొన్ని సమస్యలు ఉన్నాయండి. అవి ఎప్పటికి తీరతాయో తెలియదు, కానీ ఇప్పటికైతే అందరూ బాగుండాలి, మేము బాగుండాలండి. మేమైతే ఇప్పటికి చాలా బాగానే ఉన్నాము ఆ దేవుడు ఇచ్చిన కాడికి. ఎందుకంటే అందరూ బాగుండాలి, మనము బాగుండాలి, అంతేగాని ఏదో ఎదుటి వాళ్ళని ఏదో చేసేసి మనం ఇది అయిపోవాలనుకుంటే దేవుడు ఎప్పటికీ హర్షించడని నేను అనుకుంటానండి. దేవుడు చూడ్డా ఏంటండి, మనం ఏం చేస్తున్నాం ఏంటో కంపల్సరీ చూస్తాడు కదండి. మా కన్నయ్య గడు చూడండి ఎంత ప్రేమ పంచుతాడో, కన్నయ్య గడు ఎంత ప్రేమ పంచేస్తాడో.